ఆ రోజున చిరంజీవి గారిని, ప్రభాస్ గారిని, మహేష్ గారిని వాళ్ళ ముగ్గురిని నడిపించి ఎక్కడో ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్ కి చిరంజీవి గారికి సంబంధం లేదు. జగన్ కి మీరందరూ గుండెల్లో పెట్టుకున్న లక్షలాది మంది అభిమాన నాయకులు అంటే జగన్ కి కుళ్ళు. ఆ కలుగులో ఎలుకది తట్టుకోలేదు. పాప నిన్న కాకినాడ ఆదిత్య కాలేజీలో గర్వంగా బయటకు వచ్చాడు. దేనికి వచ్చాడు? సీఎం సార్ థ్యాంక్ యూ సార్, సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్తామని వచ్చారు. అక్కడ జరిగిన విషయం వేరే అనుకోండి. అంత కక్షపూరితమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక సినిమాకి టికెట్ రేట్లో సినిమాకి ఇంత పరిశ్రమకి కావాల్సిన పెంచాలి అంటే చిరంజీవి గారికి హీరోలకి సంబంధం లేదు. నిర్మాతల మండలి ఉంది, ట్రేడ్ బాడీ ఉంది. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సేడిస్టిక్ గా సీక్రెట్ కెమెరాలు పెట్టి అవి తీసి మైకులు పెట్టి పాపం వాళ్ళు మర్యాదపూర్వకంగా అడిగి మరి మన సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అగౌరవంగా మాట్లాడరు కదా. చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరవపరిచిన వ్యక్తి. అజాత శత్రువు చిరంజీవి గారు. ఎవరి జోలికి వెళ్ళరు. ఎన్ని తిట్టండి, ఆయన ఎన్ని విమర్శించండి. నాకు తెలుసు కదా ఇంట్లో వాడిగా గుండె బాధపడదు. నాకు కూడా చెప్పరు ఈ రోజు దాకా చెప్పలా. అలాంటి అజాత శత్రువుని కూడా ఇతను కించపరిచిన వ్యక్తి. జక్కంపూడి రాజా గారికి ఒకటే చెప్తున్నా, మా భీమ్లా నాయక్ సినిమాలకి పాపం బలరామకృష్ణ గారి టికెట్లు దొరకలేదు, కానీ జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే కాబట్టి నా సినిమాలు టికెట్లు ఇప్పించారు. మాకు ఈ సినిమా అభిమానం వద్దండి. మాకు జక్కంపూడి రాజా గారు మేము కోరుకుంటుంది మీ వాళ్ళు దోపిడీ చేయకుండా ఉంటే చాలు, మాకు అదే 10,000. మా సినిమాలు మాకు ఎలా చూడాలో, మాకు పచ్చబొట్లు పొట్టించుకున్న అమ్మాయిలు ఉన్నారు, అలాగే మాకు మహిళా శక్తి ఉంది. వీటన్నిటికంటే కూడా మీ వాళ్ళకి చెప్పండి, అన్ని వర్గాలకి న్యాయం చేయమని చెప్పండి. అది కూడా టైం అయిపోయింది కాబట్టి భవిష్యత్తులో జక్కంపూడి రాజా గారికి కూడా చెప్తున్నా, మీ నాన్నగారంటే నాకు గౌరవం ఉంది, కానీ మీరు ఓడిపోతున్నారు. అలాగే జక్కంపూడి రాజా గారికి సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను, నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం. నాకు జక్కంపూడి రాజా గారికి అండగా ఉండి జన సైనికుల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఏడిపిస్తున్న పోలీస్ అధికారులకి నేను విన్నవించుకుంటా ఉన్నాను.